నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జీవితంలో సవాళ్లను స్వీకరించినప్పుడే లక్ష్యాన్ని చేరుతాం. నెల్లూరులో విఆర్ పాఠశాలను ప్రారంభించిన అనంతరం మాట్లాడిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. పాల్గొన్న మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు. ప్రజా సమస్యలపై పోరాడే ఏకైక పార్టీ సిపిఐ. చిల్లకూరు మండలం రెట్టపల్లి గ్రామంలో జరిగిన మండల ద్వితీయ మహాసభలో పాల్గొని మాట్లాడిన పార్టీ జిల్లా కార్యదర్శి మురళి. ప్రజల అర్జీలకు పరిష్కారం చూపుతాం. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ డేలో పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించిన ఎంపీడీఓ జలజాక్షి, ఉప తహసీల్దార్ ప్రదీప్. భీమలింగేశ్వరుడికి విశేష పూజలు. గూడూరు మండలం పాలిచెర్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామికి జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. జీవితంలో సవాళ్లను స్వీకరించినప్పుడే లక్ష్యాన్ని చేరువవుతామని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. నెల్లూరు నగరంలో ఆధునీకరించిన విఆర్ పాఠశాలను ఆయన ప్రారంభించారు. నెల్లూరు నగరంలో ఆధునీకరించిన విఆర్ పాఠశాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలతో కలిసి ఆయన పాఠశాల మొత్తం కలియదిరిగారు. డిజిటల్ తరగతి గదులను, రోబోటిక్ ల్యాబ్, హైడ్రోపోలిక్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, వివిధ రకాల ఆట వస్తువులతో కూడిన ఆట స్థలాన్ని నారా లోకేష్ సందర్శించారు. ఉపాధ్యాయులను, ఆయాలను ఆత్మీయంగా పలకరించి వారితో ఫోటోలు దిగారు. విద్యార్థులతో కలిసి సరదాగా క్రికెట్, వాలీబాల్ ఆడారు. అనంతరం నూతనంగా అడ్మిషన్లు పొందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ 150 ఏళ్ల విఆర్ పాఠశాల గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైందన్నారు. పట్టుదల, క్రమశిక్షణకు మారుపేరైన మంత్రి నారాయణ అద్భుతంగా తీర్చిదిద్దారన్నారు. ఇతరులు అసూయపడే రీతిలో అధునాతన వసతులతో తీర్చిదిద్దిన ఎన్సీసీ గ్రూపును మంత్రి నారాయణ కుమార్తె శరణిని అభినందించారు. ప్రతి ప్రభుత్వ పాఠశాల ముందు అడ్మిషన్లు ముగిశాయి. సీట్లు లేవనే బోర్డు చూస్తేనే విద్యామంత్రిగా తనకు సంతృప్తి కలుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసి ఒక తరగతికి ఒక టీచర్ ఉండే విధంగా రాష్ట్రంలో 9,600 పాఠశాలలను ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. అమ్మ, నడక నేర్పించేది అమ్మ, బాధ్యత కూడా నేర్పించేది అమ్మ, మన కోసం జీవితం మొత్తం త్యాగం చేసేది మన అమ్మ, భూమి కంటే ఎక్కువ భారం మోసేది మన అమ్మ. అందుకే తల్లికి వందనం పేరుతో తల్లి రుణం తీర్చుకునేదానికి ఈరోజు ఈ ప్రభుత్వం ముందరికెళ్తుందని ఈ సభగా తల్లిదండ్రులందరూ తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఆవిడ నేర్పించేది ఉపాధ్యాయులు. ఉపాధ్యాయులకు ఒక స్వార్థం ఉంటుంది. ఆ స్వార్థం ఏంటంటే వాళ్ళు చదువు చెప్తున్న పిల్లలందరూ బాగా మార్కులు రావాలి, అన్ని ర్యాంకులు కొట్టాలన్న స్వార్థం వాళ్ళు ఉంటుంది. అందుకే ఉపాధ్యాయులు ఎప్పుడు చూసినా మనకి దేవుడు గుర్తొస్తారు. అలాంటి ఉపాధ్యాయులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పెద్దలు ఇప్పుడే చెప్పారు, 1875లో విఆర్ హై స్కూల్ స్థాపించారు. దాదాపు 150 సంవత్సరాలు చరిత్ర ఉన్న పాఠశాల ఇది. నిజంగానే వీడియోలు చూస్తే నేను ఆశ్చర్యపోయా. కరెక్ట్ గా 6 నెలలు ఉన్న పాఠశాల ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని ఈ రోజు నాకు అర్థం. పాఠశాల మొత్తం చూస్తే నిజంగా ఆశ్చర్యపడ్డా. నారాయణ మాస్టర్ గారు చెప్పారు, నేను
చదువుకున్న పాఠశాల కూడా అద్భుతంగా ఈ రోజు బిఆర్ హై స్కూల్ ని మీరు తీర్చిదిద్దడం జరిగింది. ఒక గంట చరిత్ర ఉన్న బిఆర్ హై స్కూల్ మంది డాక్టర్ కె నారాయణ గారు అంటే ఆనరీ అడ్వైజర్ రిటైర్డ్ డైరెక్టర్ ఫర్ షార్ శ్రీహరికోట, మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ బెజవాడ గోపాలకృష్ణ రెడ్డి గారు, ఎన్ జనార్దన్ రెడ్డి గారు, మాజీ ఉపరాష్ట్రపతి గారు వెంకయ్య గారు, ఏకంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, జీవీకే రెడ్డి గారు, ఇంకా వేదిక పైన ఉన్న నారాయణ గారు, ఇంకా మరికొందరు మాట్లాడారు. స్కూల్ నిర్వహణ కష్టమైనప్పుడు రాజావారు వెంకటగిరి రాజావారు ఒకసారి 20,000 రూపాయలు ఒకసారి 25,000 ఇచ్చారని చరిత్ర తెలియజేస్తుంది. ఆ తర్వాత 1875లో దీన్ని విఆర్ కళాశాలగా నామకరణం చేశారు. అలాంటి కళాశాలలో నేను యాక్చువల్గా ఇక్కడే హై స్కూల్ 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఇదే స్కూల్లో చదివాను. ఇదే కాలేజీలో ఇంటర్మీడియట్ డిగ్రీ చదవడం జరిగింది. ఇక్కడే 2 సంవత్సరాలు లెక్చరర్ కూడా పనిచేయడం జరిగింది. అలాంటి స్కూల్ ఆ రోజు 6,800 మంది స్కూల్కి కాలేజీలో ఉండేవాడు. 6,800 మంది నేను చదివేటప్పుడు కానీ నేను ఉద్యోగం చేసేటప్పుడు కానీ ఉండేవాడు. అయితే గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని అస్తవ్యస్తంగా చేసి విద్యా వ్యవస్థని అన్ని విధాల బస్సు పట్టించడానికి నిదర్శనం ఈ స్కూలే. ఇది నెల్లూరు నడిబడిలో ఉంది. ఈ కార్యక్రమంలో మైనార్టీ శాఖ మంత్రి మహమ్మద్ ఫరూక్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడే ఏకైక పార్టీ సిపిఐ అని పార్టీ జిల్లా కార్యదర్శి మురళి పేర్కొన్నారు. చిలుకూరు మండలంలోని రెట్టపల్లి గ్రామంలో జరిగిన మండల ద్వితీయ మహాసభ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చిల్లకూరు మండలంలోని రెట్టపల్లి గ్రామంలో సోమవారం మండల ద్వితీయ మహాసభ కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టారు. ప్రజానాట్య మండలి సభ్యులు విప్లవ గీతాలు ఆలపించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వాలు మారినా ప్రజల సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పోరాడే ఏకైక పార్టీ సిపిఐ అని తెలిపారు. కూటమి ప్రభుత్వం పేదల సమస్యలు పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో నడుస్తుందని విమర్శించారు. పెత్తందారుల చేతుల్లో ఉన్న నక్కలవారి కండ్రిగ భూములను పేదలకు పంచి ఇవ్వాలని, మండలంలో ఉన్న రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన వివరించారు. ఈ రాష్ట్రంలో చెప్పారు, మేము అధికారం రాబోతున్నాం, కరెంట్ ఛార్జీలు మొత్తం కూడా తగ్గిస్తాం, ఆర్టీసీ బస్సులు మహిళలకు ఫ్రీగా ఇస్తాం, ఇవాళ పెన్షన్లు మొత్తం కూడా ఎవరికి లేకుండా అందరికీ ఇస్తాం, ప్రతి మహిళకు ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అంతమంది 500 రూపాయలు ఇస్తాం, ఉద్యోగం లేని ప్రతి ఒక్కరికి 3,000 రూపాయలు ఇస్తాం, ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్కరికి గ్రామీణ ప్రాంతంలో 2 సెంట్లు 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తామని చెప్పారు. 12 నెలలు గడుస్తా ఉంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఎక్కువ ఉన్నటువంటి సమస్యల పైన ఇల్లు స్థలాలు లేవని చెప్పేసిన ఉన్నటువంటి సమస్యల పైన కూడా మనం ఎంఆర్ఓకు కలెక్టర్ గారికి చాలా సార్లు అర్జీలు ఇచ్చాం. నక్కలవారి కంట్రీలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు, మైనార్టీలకు సంబంధించినటువంటి భూమి దాని సమస్య పరిష్కారం చేయమని చెప్పేసి ఇప్పటికీ కలెక్టర్ గారికి ఇస్తే కలెక్టర్ గారు ఇప్పుడు కూడా దానిపైన జోక్యం చేసుకున్నటువంటి పరిస్థితి ఇవాళ లేనటువంటి పరిస్థితి ఉంది. సాగరమాల్లో భూములు వేలాది ఎకరాల భూములు ఉన్నాయి. అక్కడ ఆ భూములు మొత్తం కూడా పట్టాలు తారుమారు చేసి ఏ పార్టీ అధికారంలో వస్తే ఆ పార్టీకి తీసుకోవాలని చెప్పేసి సాగరమాల భూములు మొత్తం కూడా కబ్జా అయ్యేటువంటి పరిస్థితి వస్తా ఉంది. గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ టెక్స్టైల్స్ ఒకటి పెట్టారు. టెక్స్టైల్స్ సంబంధించినటువంటి అంశం పైన 750 ఎకరాలు పైబడి టెక్స్టైల్స్ పెడుతున్నాం. ఈ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించినటువంటి మహిళలకు అందరికీ ఉద్యోగం కల్పిస్తాం. ఉద్యోగం లేనటువంటి వారికి అందరికి కూడా ఉద్యోగం కల్పించి నిరుద్యోగ వృత్తి కల్పిస్తామని చెప్పేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. అది కేవలం ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. భారతదేశంలో జరుగుతున్నటువంటి దోపిడీ, అన్యాయాలు, అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, మహిళలపై దాడులు, దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాల పేదలపై జరుగుతున్నటువంటి అక్రమాలను ఎదిరిస్తూ పోరాడుతూ
ఈ దేశంలో ఉన్నటువంటి నిరుపేద జనానికి, ఇండ్లు లేని వారికి, భూమి లేని రైతాంగానికి సాగు భూములు అందించాలని, నిరుపేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని, పేదలందరినీ ఆహార భద్రతా చట్టం కింద అందరికీ ఆహారం అందించాలనేటువంటి దృఢ సంకల్పంతో 100 ఏళ్లుగా పోరాటం చేస్తున్నటువంటి ఏకైక పార్టీ దేశంలో ఉన్నదంటే అది ఒక కమ్యూనిస్ట్ పార్టీ తప్ప మరి ఏ పార్టీనూ లేదు. కాంగ్రెస్ కి కమ్యూనిస్ట్ వీళ్ళిద్దరి మధ్యనే జరిగేది ఏదైనా కూడా. అలాంటప్పుడు ఇక్కడ 1952లో ఇక్కడ శాఖని ఏర్పాటు చేశారని చెప్పి మా పెద్దోళ్ళంతా కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ శాఖని, ఈ నెలమల్లి రెట్టపల్లి గ్రామ శాఖని 1952లో ఏర్పాటు చేసి ఆ రోజు నుంచి కూడా ఇక్కడ కార్యక్రమాలు కొనసాగుతూ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే కళాకారులు కూడా ఎక్కువ ఈ ఊళ్ళో. కళాకారులు అనేక మంది ఈ ప్రజానాట్య మండలి ద్వారా కానీ, అదేవిధంగా ఈ గ్రామాల్లో ఈ పద్యాలు, పౌరాణిక పద్యాలు, అవి నాటకాలు కూడా వేసేవాళ్ళు ఇక్కడ ఎక్కువ. అదేవిధంగా నేర్పించేవాళ్ళు కూడా ఎక్కువే ఇక్కడ. ఈ కార్యక్రమంలో ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి చిన్న పెంచలయ్య, గూడూరు సిపిఐ కార్యదర్శి ఎస్ కుమార్, రైతు సంఘం జిల్లా నాయకులు సివిఆర్ కుమార్, ఏఐటియుసి గూడూరు ప్రధాన కార్యదర్శి నారాయణ, చిల్లకూరు మండల కార్యదర్శి రమేష్ బాబు, నెలబల్లి రెట్టపల్లి శాఖ కార్యదర్శి చెన్నూరు రాఘవయ్య, తలారి మస్తానయ్య, సిపిఎం నాయకులు ముత్యాలయ్య తదితరులు పాల్గొన్నారు. మనుబోలు బీసీ కాలనీలో మినీ గ్యాస్ సిలిండర్ పేలింది. స్థానికంగా నివాసముంటున్న షేక్ మీరా బాషా ఇంట్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మనుబోలులోని పలు దుకాణాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా మినీ గ్యాస్ సిలిండర్లకు గ్యాస్ పడుతున్నారని, అందువల్లే ఈ ప్రమాదం జరిగిందని పలువురు అంటున్నారు. ఈ మేరకు బాధితులు మీడియాతో మాట్లాడారు. ఏం కాదులే మళ్ళీ పెద్దగా చేత కాదు, అన్నమే రేసుకోవచ్చు పెట్టుకుంటా బయట చాలా తెచ్చి బయట వేసిన ఏం కదయా, అందరి ఏం కదా. ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు పరిష్కరిస్తామని ఎంపీడీఓ జలజాక్షి, ఉప తహసీల్దార్ ప్రదీప్ పేర్కొన్నారు. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయంలో వారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఉప ఎంపీడీఓ నారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. చిల్లకూరులోని శ్రీ సయ్యద్ అహ్మద్ షా, శ్రీ సయ్యద్ మొహమ్మద్ షా దో షాహీద్ దర్గా వద్ద రొట్టెల పండుగను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. నెల్లూరు రొట్టెల పండుగ రోజుల్లోనే ఈ దర్గా వద్ద కూడా రొట్టెల పండుగ జరుపుకోవడం ఆనవాయితీ. చిల్లకూరులోని శ్రీ సయ్యద్ అహ్మద్ షా, శ్రీ సయ్యద్ మొహమ్మద్ షా దో షాహీద్ దర్గా వద్ద మంగళవారం రొట్టెల పండుగ జరగనుంది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా దర్గా వద్ద భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా దర్గా కమిటీ ప్రతినిధులు చర్యలు చేపడుతున్నారు. దర్గాకు రంగులు దిద్దారు. పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా పర్యవేక్షించారు. మంగళవారం జరిగే రొట్టెల పండుగకు డివిజన్ నుండే కాకుండా జిల్లా నలుమూల నుండి భక్తులు హాజరవుతారు. భక్తుల రాకును దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా దర్గా కమిటీ నిర్వాహకులు శివాబీ న్యూస్ తో రొట్టెల పండుగ గురించి మాట్లాడారు. కూరు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ సయ్యద్ అహ్మద్ షా, సయ్యద్ మొహమ్మద్ షా వలి వారి దర్గా వద్ద ఈ నెల 8/7/2025 మంగళవారము రొట్టెల పండుగ ఒక్కరోజు మాత్రమే జరపబడును. 21/7/2025 సోమవారం రాత్రి ఈ నెల ఉరుసు కార్యక్రమము జరుగును మరియు అన్నదానము జరపబడును. కావున భక్తులెల్లరూ ఇచ్చేసి ఈ కార్యక్రమము జయప్రదము చేయవలసిందిగా ప్రార్థించు. శ్రీ సయ్యద్ అహ్మద్ షా, సయ్యద్ మొహమ్మద్ షా దో షహీద్ దర్గా చిల్లకూరు, తిరుపతి జిల్లా గూడూరు డివిజన్ చిలుకూరు గ్రామంలో వెలిసి ఉన్న దో షహీద్ దర్గా నందు 8/7/25 సంవత్సరం మంగళవారం రోజు ఒక్కరోజు మాత్రమే రొట్టెల పండుగ జరుగును. 21వ తేదీ సోమవారం రాత్రి గంధ మహోత్సవము, ఉరుసు, రాత్రికి అన్నదానము కార్యక్రమం జరుగును. కావున గ్రామస్తులు, భక్తులు, శ్రేభిలాషులు
అందరూ విచ్చేసి పై కార్యక్రమమును జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు దర్గా కమిటీ. వియత్నాంలో వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భాగంగానే వరద ఉధృతిలో ఓ బాలుడు చిక్కుకున్నాడు. ఇది గుర్తించిన అధికారులు వ్యవసాయ డ్రోన్ ద్వారా బాలుడిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మన SDRF మరియు NDRF బృందాలు కూడా అత్యవసర పరిస్థితుల్లో ఇలాంటి సాంకేతికతను ఉపయోగించుకుంటే బాగుంటుంది. Quay đầu đâu đấy? నెల్లూరు జిల్లా రాపూర్ పంచాయతీ పరిధిలోని మసీదుపేటలో మొహరం వేడుకలు ఘనంగా జరిగాయి. భారీ సంఖ్యలో ముస్లింలు తరలివచ్చి ప్రార్థనలు చేశారు. పీర్ల ఊరేగింపులో పాల్గొన్నారు. పీర్ల చావిడికి చేరుకుని నైవేద్యాలు సమర్పించారు. గుండం చుట్టూ తిరిగి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. గూడూరు మండలంలోని పాలిచెర్ల గ్రామంలో కొలువైయున్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారిని విశేషంగా అలంకరించారు. స్వామివారికి వెండి బిల్వదళమాల సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భీమలింగేశ్వరుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా బొందిలి మోతి చతుర్వేద్ సింగ్, లక్ష్మీనారాయణ సింగ్, రవి సింగ్, వాణి సింగ్ వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. రావయ్య సంగమేశ్వర శ్రీ సంగమేశ్వర దక్షిణ కాశేశ్వర దర్శనమివ్వయ్య దర్శనమివ్వయ్య రావయ్య సంగమేశ్వర శ్రీ సంగమేశ్వర దక్షిణ కాశేశ్వర దర్శనమివ్వయ్య దర్శనమివ్వయ్య. జై 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 సంగమేశ్వర, జై 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 శ్రీ సంగమేశ్వర, జై 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 సంగమేశ్వర, జై 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 శ్రీ సంగమేశ్వర. రావయ్య సంగమేశ్వర శ్రీ సంగమేశ్వర దక్షిణ కాశేశ్వర దర్శనమివ్వయ్య దర్శనమివ్వయ్య. శివమాలను వేసి భక్తితో నిన్ను కొలిచి, శివమాలను వేసి భక్తితో నిన్ను కొలిచి, మారెడు దళం వేసి విభూతి ఫలము పోసి, మారెడు దళం వేసి విభూతి ఫలము పోసి, మండల దినముల్లో నిన్ను దండిగా కొలిచేదమయ్యా, మండల దినముల్లో నిన్ను దండిగా కొలిచేదమయ్యా. జై 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 సంగమేశ్వర,
జయ 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 శ్రీ సంగమేశ్వర జయ 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 సంగమేశ్వర జయ 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 శ్రీ సంగమేశ్వర. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జీవితంలో సవాళ్లను స్వీకరించినప్పుడే లక్ష్యాన్ని చేరుతాం. నెల్లూరులో విఆర్ పాఠశాలను ప్రారంభించిన అనంతరం మాట్లాడిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. పాల్గొన్న మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు. ప్రజా సమస్యలపై పోరాడే ఏకైక పార్టీ సిపిఐ. చిల్లకూరు మండలం రెట్టపల్లి గ్రామంలో జరిగిన మండల ద్వితీయ మహాసభలో పాల్గొని మాట్లాడిన పార్టీ జిల్లా కార్యదర్శి మురళి. ప్రజల అర్జీలకు పరిష్కారం చూపుతాం. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ డేలో పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించిన ఎంపీడీఓ జలజాక్షి, ఉప తహసీల్దార్ ప్రదీప్. భీమలింగేశ్వరుడికి విశేష పూజలు. గూడూరు మండలం పాలిచెర్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామికి జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.